హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు అష్రఫ్ అండ్ ఆఫ్రిన్ కిచెన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రూ అఫ్జా లస్సీ ఎలా తయారు చేయాలి, దాని విధానం అంతా డీటెయిల్గా చెప్తాను. మనకు కావాల్సిన పదార్థాలు ఏమేమి అనేసి ఒక డీటెయిల్ వీడియో చూసాము. ఇది వచ్చేసి రూ అఫ్జా లస్సీ అండి. లస్సీ తయారు చేసేదానికి రూ అఫ్జా మరియు తగినంత కొంచెం చక్కెర తీసుకోవాలి, మరియు గడ్డ పెరుగు అండి. పెరుగు బాగా థిక్గా ఉండాలి, బాగా నీట్గా ఉండాలి. ఓకేనా. ఒక మిక్సర్ కంటైనర్ని తీసుకుందాం. ఇది మొత్తం దీంట్లో పోర్ చేసి మనం ఇప్పుడు వచ్చేసి రూ అఫ్జా లస్సీని తయారు చేసాం. లస్సీ తయారు చేసుకునే ముందు ఫస్ట్ కంటైనర్లో వచ్చేసి పెరుగుని యాడ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో. అండ్ జ్యూసర్ జార్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో కొంచెం తగినంత నీళ్ళు, మరియు ఎక్కువ చిక్కగా లేకుండా, మీకు కావాలంటే చిక్కగా పెట్టుకోండి. మరియు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ తగినంత మోతాదులో చక్కెర, మీ షుగర్ టేస్ట్ లెవెల్ బట్టి ఎంత కావాలో అంత. మరియు ఇది రూ అఫ్జా బాటిల్. ఇందులో నుంచి ఒక పెద్ద టేబుల్ స్పూన్, అంటే మీకు టేస్ట్ ఎంత కావాలో రూ అఫ్జా 2 చెంచాల 3 చెంచాలో మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత పోర్ చేసుకొని మిక్సీ మీద పెట్టేసి మనం దీన్ని మిశ్రమాన్ని మొత్తం షేక్ చేసుకోవాలి. అంతే అండి, రూ అఫ్జా చూడండి తయారైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీలో పెట్టి దీన్ని గ్రైండ్ చేస్తాం. ఈ షేక్ అవుతుంది చూడండి మిక్సీలో పెట్టి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి ఈ మిక్సీలో మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాము. రూ అఫ్జా లస్సీ అండి. ఫస్ట్గా ట్రై చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి నచ్చిందనేసి, లేదంటే లేదని చెప్పండి. ఓకేనా. చూడండి మిశ్రమాన్ని ఎలా మిక్స్ అవుతుంది, మిక్సీలో అంతా మిల్క్ షేక్ మాదిరిగా తయారవుతుంది. ఇది వచ్చేసి మనం గ్లాస్లో పోర్ చేసుకోవాలి. లస్సీ, రూ అఫ్జా లస్సీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పోర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో రూ అఫ్జా లస్సీ ఎలా ఉందో వాళ్ళ ద్వారా మీరు కామెంట్స్ని అడగండి. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూసి నచ్చినట్టయితే మా ఛానల్ సయ్యద్, ఆఫ్రిన్ అండ్ మీరు కనుక నచ్చినట్టయితే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అష్రఫ్ అండ్ ఆఫ్రిన్ కిచెన్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తాగుతారు. ఎలా ఉందో చెప్పి చూడండి, బాగా టేస్టీగా ఉందనేసి పిల్లలు అయినట్టు మీరు కనుక ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు సర్వ్ చేసేయండి. Thank you. Watch this video.